దూరాన సమీపాన మైకేంద్రం ద్వారా లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్లోంచి దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్లోంచి దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యంలో రాయబడిన మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు కొంచెం సౌండ్ తగ్గించుతాం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. మరలా చదువమ్మా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. కొంతమంది తెలియకనే దుర్మార్గమైన పనులు చేయుచున్నారు. ఈ పూట నేను చెప్దామని భక్తి అనే ఒక ప్రసంగాన్ని రాసుకున్నాను. కానీ నేను రాసుకున్నాను కానీ నా మనసు దాని మీదకి వెళ్ళట్లా. నా వంతు నేను రాసుకున్నాను ఏదో చెప్దామని. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఇదే విషయాన్ని తెలియపరచమని ప్రభు చెప్పారు. ఈ ప్రసంగాన్ని ఇప్పటికీ నేను 2 చోట్ల 3 చోట్ల ఏమో చెప్పాను. 2 చోట్ల చెప్పాను. అయితే చెప్పిన మాట చెప్పకుండా దేవుని మహాకృపను బట్టి చెప్పాను. ఈ పూట కూడా యేసయ్య మనందరితో మాట్లాడును గాక. గట్టిగా చేతులు చెప్పాలి మీరు ఆ మాట. ఆమేన్, ఆమేన్. బాగా ఆలకించండి. దావీదు కుమారుడైన సొలొమోను గారు రాసిన అధ్యాయం ఇది. ఈ గ్రంథం సొలొమోను గారు రాశారు. ఈ అధ్యాయంలో మొత్తం 12 ఈ గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రసంగి గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాల్లో ఇంచుమించు కొన్ని వందల సార్లు సొలొమోను గారు ఏమని మాట్లాడాడంటే, భూమి మీద మనిషి పడుతున్న ప్రయాస అంతయు వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుతున్న ప్రతి ప్రయాస వ్యర్థమే. ఒకడు గాలికి పోరాడుతున్నట్లుగా పరిగెడుతున్నట్లుగా ప్రయాసపడుతున్నాడు. తనకంటూ ఏమి దాచుకోవట్లేదు, తన పిల్లల కొరకు దాచిపెడుతున్నాడు. ఈ కష్టపడిన కష్టాజితము సంపాదనంతయు వాడు అనుభవించక మునిపే వాడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. సమస్తము వ్యర్థము 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 అని మాట్లాడిన సొలొమోను గారు దేవుని మందిరం దగ్గరికి వచ్చేపాటికి ఈ ఒక్క చోట ఆయన ఏమంటున్నాడంటే, వ్యర్థం అనే పదం మానేసి, కావాలంటే మీరు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభిస్తే అక్కడే వ్యర్థము వ్యర్థము వ్యర్థం, ప్రారంభంలోనే వ్యర్థము వ్యర్థం అని చెప్పాడు. కారణం ఏంటంటే తన జీవితంలో చూడనదంటూ లేదు. ఆస్తిని చూశాడు, ధనాన్ని చూశాడు, ఘనతను చూశాడు, జ్ఞానాన్ని చూశాడు, సిరి సంపదలన్నీ చూశాడు, రాజభోగాన్ని చూశాడు. ఆ తర్వాత తన శరీరానికి కావలసిన సుఖభోగాన్ని అనుభవించాడు. అన్నిటిని చూసి భూమి మీద మనిషి ఎంత సంపాదించినా ఏది చేసినా వ్యర్థము 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 అని పలకటం మొదలుపెట్టాడు. కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేపాటికి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తన విషయంలో జాగ్రత్త. ఈ జాగ్రత్త అనే పదాలు మనకు ఎక్కడ కనపడతాయి? ప్రమాదం జరిగే చోటన హెచ్చరికపూర్వకమైన బోర్డులు పెట్టో, గుర్తులు పెట్టో, లేకపోతే ఏదైనా సూచన జాగ్రత్త అని
ఏదైనా పెట్టి ఇక్కడ ప్రమాదం ఉంది జాగ్రత్త అనే విషయాల్ని తెలియపరుస్తారు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నా ప్రమాదం జరిగే చోటు ఉందా? అర్థమవుతుందన్న మాట మీకు? ఇక్కడ ప్రమాదం జరిగేది ఏమైనా ఉన్నాయా? వాహనాలు ఏమైనా మీదకి వచ్చే సమయమా? లేకపోతే ఏమన్నా స్థలమా? ఇది కాదు కదా. లేకపోతే ఇక్కడ ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉన్నాయా? ఎక్కడ కనపడితే మనకి ట్రాన్స్ఫర్లు ఉన్న దగ్గర జాగ్రత్త, ఇది ప్రమాదం జరిగే చోటని. రోడ్ల మీద వెళుతున్నప్పుడు, మార్గాల్లో వెళుతున్నప్పుడు జాగ్రత్త, ఇది ప్రమాదం జరుగు చోటని హెచ్చరికపూర్వకమైన కొన్ని సూచనలు ఉంటాయి. ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు వేసి మలుపుల దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల జాగ్రత్తని ఒక బోర్డులు రాసి ఇంకా కొన్ని కొన్ని కొటేషన్స్ రాసి పెడతారు. వేగం కంటే ప్రాణం ఎంతో మిన్నని కదా. ప్రమాదం జరిగే దగ్గర కొన్ని చోట్ల కొన్ని 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 మాటలు రాస్తారు. నీ కొరకు నీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు జాగ్రత్త అని. కొన్ని కొన్ని స్థలాలలో కొన్ని కొన్ని పేర్లు రాసి ప్రజలని ఎలాగైనా ప్రమాదంలోంచి కాపాడడానికి ఆపుతారు. మరి జీవం కలిగిన దేవుని మందిరంలో, జీవము కలిగిన దేవుని మందిరంలో నీవు వెళ్ళినప్పుడు జాగ్రత్త అని ఎందుకన్నాడు? ఒక క్రైస్తవుడైనా, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆయన్ని దేవుడిగా కొనియాడిన తర్వాత ప్రతి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుదురుగాక. మందిరములో మాత్రమే భక్తిగా ఉండి వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందించి గంతులు వేసి వెళ్ళిపోతే అది నీకు ఏమాత్రం శ్రేయస్సుకరము కాదు. నువ్వెక్కడున్నా సరే నా దేవుని సన్నిధిని నీవు అనుభవించగలిగి ఆయన నిన్ను చూస్తున్నాడనే భయము, ఆ ఉనికి నీ జీవితంలో ఉంటే నా దేవుడు నీకు క్షేమము కలుగు చేయనుగాక. ఒకడు దేవుని మందిరానికి వెళ్ళి నిద్రపోతున్నాడంట. క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది ఈ మాట. జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళి నిద్రపోతుంటే ఐతుకు అనే వ్యక్తి నిద్రలోనికి జారిపోయి, మందిరం పైన 3 అంతస్తులో ఆరాధన జరుగుతుంటే నిద్రలోనికి జారిపోయి కిటికీ పక్కనే కూర్చున్నాడంట. గాలి బాగా వస్తుంది, గాలి బాగా వస్తుందని ఆ కిటికీ పక్కనే కూర్చున్నాడు. ఆ కిటికీ దగ్గరే కూర్చున్నాడు. అక్కడి నుంచి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయి చచ్చిపోయాడు. తర్వాత దైవజనుడు వచ్చి మరలా ప్రార్థన చేసి లేపాడు. ఆ విషయం వేరు. అయితే బాగా ఆలకించండి. ఈరోజు చాలామంది నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఆయన సన్నిధిలో ఉన్నాను అనే ఒక భ్రమలో, ఒక నిద్రలో ఉండి దేవుని మందిరానికి వస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీవు నిద్రలో ఉండకుండగా నీవు దేవునితో మనసారా ఆరాధన చేయాలంటే నీవు ప్రతి క్షణం ఎలా ఉండాలంటే, నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, నీచమైన బ్రతుకుని విడిచిపెట్టలేదు. ఇంకా చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆయన మాట చెప్పినట్లుగా వాక్యానుసారంగా నడిపించబడట్లా. చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ప్రభువుకి ఇష్టానుసారంగా బ్రతకలేకపోతున్నారు. అలా బ్రతకట్లేదంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఒక నిద్రలో ఉన్నారు, ఒక నిద్రలో ఉన్నారు. కనుక వాళ్ళకి ఎంత చెప్పినా సరే అర్థం కావట్లా. ఒకవేళ నీవు కూడా అలాంటి నిద్రలో, ఒకవేళ ఐతుక్కువలే నీవు కూడా ఏదన్నా నిద్రలో ఉంటే ఆత్మ సంబంధంగా నీ మనోనేత్రాలు వెలిగించబడవు. నీతో దేవుడు మాట్లాడుతున్న సంగతిని నువ్వు గుర్తుపట్టలేవు. కనుక దేవుని మందిరానికి వస్తున్న దేవుని ప్రియులారా, ఆయన మందిరానికి వచ్చిన తర్వాత నీ ప్రవక్తనంతయు జాగ్రత్తగా నీవు చూచుకుందువు గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు చూసుకునే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి ఏం చూసుకుంటారు? హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. వాళ్ళు బయట ఉన్న దేవుని మందిరంలో ఉన్న హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వాక్యం.
నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా. చాలు చాలు, మరలా చదువమ్మా వాక్యాన్ని. నీ సౌందర్యమును చూచుకొని, నీ సౌందర్యాన్ని చూచుకుని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని. రెండోది, నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. రెండు గుంపులు వాళ్ళు ఉన్నారు. ఒకటి, వాళ్ళకున్న శారీరక సంబంధమైన సౌందర్యాన్ని, వాళ్ళకున్న ఆ యొక్క శరీర తత్వాన్ని చూసుకుని చాలామంది వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. రెండోది, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొంతమంది ఏం చూసుకుంటున్నారంట, వాళ్ళకున్న తేజస్సు అంటే అధికారం అంటే వాళ్ళకున్న ధనము, లేకపోతే సిరి సంపద, వాళ్ళకున్న హోదాని బట్టి, వాళ్ళకున్న ధన ధాన్యములు బట్టి, వాళ్ళకున్న ఆ తేజస్సును బట్టి, నాకేం తక్కువ, నాకు చాలా ఉంది, నాకు ఏం తక్కువ ఇది, ఇవి చూసుకుని చాలామంది ఏమైపోతున్నారంట, వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరిపేసుకుంటున్నారు. వాళ్ళే సౌందర్యాన్ని చూసుకుని నా అంత లేరు అని అనుకుని వాళ్ళు దాన్నే చూసుకుని చెడిపోయే బ్యాచ్ ఒకటి ఉన్నారు. రెండోది, అక్కడ ఏముంది, తేజస్సు అంటే తనకున్న ఆస్తి సంపద ధనం, వాళ్ళకున్న ఇల్లు, లేకపోతే వాళ్ళకున్న పశువులు మంద, వాళ్ళకున్న వాటిని చూసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు అక్కడ, కావున నేను, ఈ మాట ఎవరు అంటున్నారు, దేవుడు అంటున్నాడు. సౌందర్యాన్ని చూసి ధనాన్ని చూసి గర్విస్తున్న వాళ్ళని గురించి దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను నేలన పడవేస్తాను. నీ సౌందర్యాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీకున్న తేజస్సును ఒకవేళ చూసుకుని నువ్వు చూసుకోవలసినవి మర్చిపోయి దాన్ని చూసుకుని మురిసిపోతా ఉన్నావనుకో, దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన అంటున్న మాట, నిన్ను నేలన పడవేస్తా. మనం చూసుకోవలసింది, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా ప్రవక్తన ఎలా ఉంటుంది. ప్రవక్తన అంటే నీ జీవితం అని అర్థం. ప్రవక్తన అంటే నీ జీవితం లేదా నా జీవితం అని అర్థం. ఈ ప్రసంగానికి ఒక చిన్న టైటిల్ పెట్టుకోండి, చూచుకునుడి అని పెట్టుకోండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో ఉన్న తర్వాత, ఒక వ్యక్తి ప్రవక్తన, ఒక వ్యక్తి జీవితం సరిగ్గా లేకపోతే అతనికి ప్రమాదం జరుగుతుంది. ఆ జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటి, జాగ్రత్తగా వెళ్ళకపోతే మీ కొడుకు మీకు చెప్పిన మాట అనుకుంటుగా అడవుడిగా బైక్ వేసుకుని వెళ్ళి హెల్మెట్ పెట్టుకోకుండా మోకాళ్ళు పగలగొట్టుకుని వచ్చాడు అనుకో, ఏం చెప్తారు, ఒరేయ్ నేను పోయేటప్పుడే నీ తల పగలకుండా హెల్మెట్ పెట్టుకోమని చెప్పారు. కింద పడిపోయి కాళ్ళు నల్ల కొట్టుకోకుండా ఉండేదానికి స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పారు. నువ్వు విన్నావా? నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి నీకు జరిగింది. నిజంగా ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత, దేవుని వాక్యాన్ని వింటున్న తర్వాత, ప్రతి విశ్వాసి దేవుని మందిరంలో తాను ఎలా ఉన్నాడో, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తను ఏం చేస్తున్నాడో తనను తాను గమనించాలి. మరొక చిన్న విషయం కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యం. ఒక పూట కూటి కొరకు, హెబ్రీలకు రాసిన పత్రిక 12:16 చదవమ్మా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకుని. రెండు విషయాలు. ఒకటి ఏంటంట భ్రష్టత్వం వచ్చి ఒకవేళ పాడైపోతామేమోనని. రెండోది, అక్కడ ఒకవేళ వ్యభిచారిగా మారిపోతామేమోనని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తిండి కొరకు కొట్టుకు సాగకూడదు, లేకపోతే నీ ఇంటికాడ కూడా తిండి గురించి ఏడవకూడదు. ఒకవేళ లోక సంబంధమైన వ్యభిచారం మన లోపలికి వచ్చిద్దేమోనని జాగ్రత్తగా
కనిపెట్టి చూసుకోవాలి. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34:15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసి, నిర్గమకాండం 34:15 చదవమ్మా. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా, ఆ దేశపు జనులతో నీవు నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము. జాగ్రత్త పడు. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము. నీవు వాడు నీకు ఇచ్చిన వాటిని తినకుండా చూచుకొను. బాగా ఆలకించండి. దేవుని వాక్యం మనతో ఎందుకు మాట్లాడుతుంది? దేని కొరకు మాట్లాడుతుంది? ఆయన మనతో మాట్లాడుతున్నది దేనికి? ఒకవేళ నీవు ఎక్కడైనా నీ సౌందర్యాన్ని బట్టి గర్విస్తావేమో, జాగ్రత్తగా చూసుకో. రెండోది, నీ ఆస్తిని బట్టి గర్విస్తావేమో, జాగ్రత్తగా చూసుకో. మూడోది, ఒక పూట కూడి కొరకు భ్రష్టుడు అయిపోతావేమో, జాగ్రత్తగా చూసుకో. మరొకటి, వ్యభిచారంలో పడిపోతావు. ఏంటి వ్యభిచారం? మనం చదివాం. ఇప్పుడు విగ్రహారాధనతో కలిసి జీవిస్తావేమో, జాగ్రత్త పడు. నిజంగా ఒక క్రైస్తవుడు చాలాసార్లు తనలో ఉన్న సౌందర్యాన్ని, తనలో ఉన్న ధనాన్ని, చాలాసార్లు తనలో ఉన్న ఐశ్వర్యాన్ని చూసి, చాలాసార్లు వీటిని చూసి అధైర్యపడిపోతూ పాడైపోతుంటాడు. జనబలాన్ని చూసి నాకు చాలామంది ఉన్నారు అన్నట్లుగా వాళ్ళని వీళ్ళు చూసి పాడైపోతుంటారు. నీవెవరిని చూడు, మాకు దేవుని సన్నిధికి వచ్చినాక నీ దేవుడైన యెహోవాని మాత్రమే చూడు. ఆమేన్, ఆమేన్. చాలామంది దేవుని మందిరాన్ని మానేసి ఏంటి మందిరానికి రాలేదని వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మమ్మల్ని ఎవరు గమనించట్లేదు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఆరాధన చేసేది మనుషుల కోసమా, దేవుని కోసమా? మాట్లాడరేంటి? మనం ఆరాధన చేసేది ఎవరి కోసం? దేవుని కోసం కదా. ఇప్పుడు మనల్ని పట్టించుకోవాల్సింది ఎవరు? దేవుడు పట్టించుకోవాలి. మనల్ని చూడాల్సింది ఎవరు? దేవుడు చూడాలి. మనతో మాట్లాడాల్సింది ఎవరు? దేవుడు మాట్లాడాలి. కానీ మనుషులం కదా మనం. మనకుండే ఆ మనసు ఏంటంటే, నా తోటి విశ్వాసి మాట్లాడట్లేదు, నా తోటి విశ్వాసురాలు మాట్లాడట్లేదు, నా గురించి అసలు పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు. అసలు ఆ మనుషులది ఏముందండి? నువ్వు పెడితే పెద్దల లోకంలో ఒక సామెత ఉంటారు. ఏమంటే రతన్ రాజు గారు, అవునా? లోకంలో ఒక సామెత, పెడితే పెళ్లి కోరతారంట, పెట్టకపోతే సావే కోరతారంట. లోకం యొక్క పోకడది. పెద్దలందరూ కూర్చుని ఆలోచించి రాసిన పదం ఇది. పెడితేనేమో మా పాస్టర్ గారు మంచోడు, లేకపోతే విశ్వాసులే మా విశ్వాసి మంచిరాలు, ఈ పక్కన ఉన్న అక్క మంచిది, లేకపోతే వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు. పెట్టకపోతేనేమో దుర్మార్గురాలు అయిపోతారు. ఇది లోకంలో ఉన్న పోకడ. నీవు చూడవలసింది ఎవరిని? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన. ఇప్పుడు చూడాల్సింది ఎవరినంటే అక్కడ రాసిన మాట ఏంటి? ఇప్పుడు చూడాల్సింది ఎవరిని? ఇప్పుడు చూస్తున్నది ఎవరిని? తోటి విశ్వాసిని చూసి విశ్వాసి మత్సరపడిపోతుంది. తోటి సేవకుడు చూసి సేవకుడు మత్సరపడిపోతున్నాడు. ఇప్పుడు అసలు వచ్చింది దేనికి? మందిరానికి. నేను వచ్చింది దేనికి? దేవుని సేవకి. మనం యేసు ప్రభుని నమ్ముకుంది దేనికి? ఎందుకు నమ్ముకున్నాం? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య ఆయనేనని ఆయన చూడటానికి వచ్చావు. ఇప్పుడు ఆయన్ని చూడటం మానివేసి ఆయన మీద దృష్టి ఆపివేసి ఇప్పుడు నీ దృష్టి ఎవరి మీద పడుతుంది? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. నీ మనసు ఎవరి మీదకి వెళ్తుంది? మనుషుల మీదకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, నేను రాను మందిరానికి.
ఒక ఆమె అయితే విచిత్రం, నువ్వే మాట్లాడట్లేదంట. నేను మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. ఇప్పుడు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు నువ్వు రమ్మన్నారు అనుకో, ఎమ్మటే చదువుకుని పోవాలా, అంతే కదా. అబ్రహాం పాస్టర్ గారు ఫోన్ చేసి తమ్ముడు నీకు ట్రాన్స్ఫర్ రానా అన్నాడు అనుకో, చదువుకుని వెళ్ళిపోవాలి. మనుషులు మాట్లాడట్లేదని మనుషుల మీద గురి పెట్టుకోకూడదు. నేను ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తుందా ఫోన్, ఎప్పుడు రమ్మంటారని. రాని సావదే, వచ్చి సావదే. అదేంటో దేవుడు కూడా గొప్పోడు. చాలా ఉండాలనుకున్న చోటే ఉంచడం, పోవాలన్న చోట దగ్గరేమో పోనీ. ఉండాలనుకున్న చోటేమో ఉంచడు ఆయన, పోదాం అనుకున్న చోటేమో పోనీ. ఇప్పుడు చూడాల్సింది ఎవరిని చూడాలి? ఒక విశ్వాసి అయిన, ఒక సేవకుడైనా, ఒక క్రైస్తవుడు ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని నడిపిస్తున్న దేవుని వైపు చూడాలి. ఇప్పుడు మనుషుల మనసు, విశ్వాసుల మనసు, క్రైస్తవుల హృదయం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దేవుని మీద ఉండవలసిన మనసు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తుల మీద ఉండవలసిన మనసు మనుషుల మీదకి వెళ్ళిపోతుందని మొదటి మాట చెప్తున్నాను. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఆయన్ని చూడాలి తప్ప మనుషులను నీవు చూడకూడదు. ఏ దైవజనుని నీవు చూడొద్దు, ఏ విశ్వాసిని చూడొద్దు, ఏ క్రైస్తవుని నువ్వు చూడొద్దు. నువ్వు చూడవలసినది ఒకే ఒక్క వ్యక్తిని నీ గురిగా పెట్టుకుని చూడాలి. ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళని వీళ్ళని చూసావంటే సులువుగా చిక్కులు పెడతారు నీకు. అక్కడ రాసిన మాట అదే. మనుషుల్లో ఒకవేళ చూస్తే మనుషుల వలన నీకు చాలా సమస్యలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి, చాలా అవమానం కలుగుతుంది, చాలా ఇబ్బంది కలిగింది. పలు విధమైన శోధనలో నీవు మనం ఇరుక్కునవలసిన పరిస్థితులు వస్తాయి. కనుక మనిషిని చూడకుండా ప్రభువుని మాత్రమే చూడాలి. ఆమేన్, ఆమేన్. ఒక సంఘంలో ట్రాన్స్ఫర్ అయితే ఆ సంఘంలో ఎలా ఉందో చెప్పన, బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నా. ఇంట్లో భర్త చచ్చిపోతే ఏడుస్తారు చూడండి, ఆ సంఘంలో ఉన్న జనం అంతా కూర్చుని ఏడుస్తున్నారు. అయ్యో మా పాస్టర్ గారు పోయాడయ్యా, అన్నయ్య నీలాంటి అన్నయ్య రాడు అన్నయ్య, ఏడుస్తున్నారు. జరిగిన విషయం చెప్తున్నా, మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇక ఆయన పోతుండే, ఆయన ఎమ్మడిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన వెనకాల పరిగెడుతున్నాడు. ఆ వీధి మొత్తం ఏడుస్తూ ఉంటే దైవజనులు ఏం చేశారు తెలుసా? వస్త్రాలు చించుకుని కింద పడేసి మీ మనసు దేవుని మీద ఉండాలి, కానీ మీ మనసు మా మీదకి వచ్చిందేంటి? మీ మనసు ఆయన మీద ఉండాలి, మీ హృదయం యేసయ్య మీద ఉండాలి. మా మీదకి వచ్చిందేంటి? చూడండి, కావాలితే కొంతమంది రాకపోతే కొంతమంది మందిరానికి రారు. నేను అనుకుంటా అప్పుడప్పుడు, ఈ దెయ్యం నరకానికి పోయింది అనుకో, పరలోకం రాకుండా ఈ దెయ్యం కనుక నరకానికి వెళ్ళింది అనుకో, ఈ దెయ్యంతో పాటు ఈ పిచ్చి దెయ్యం కూడా పోయిందా? కొంతమంది చూసి అనుకుంటా, ఈడు వాడిని చూసి వాతలు పెట్టుకుని ఆడు మందిరాన్ని రాట్లా, సరే వాడిని బట్టి ఈడు కూడా నరకానికి పోతాడా? ఆ మనుషులు చూస్తుంటారు, హరీష్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ హరీష్, నువ్వు వస్తేనే వస్తా అని. అంటే ఏంటి దాని అర్థం అవటానికి? హరీష్ రేపు పొద్దున పరలోకానికి రావడానికి కొంచెం ఆలస్యమైంది అనుకుందాం. ఏంటి పరిస్థితి? ఇప్పుడు హరీష్ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి హరీష్ నేను కూడా ఉంటాను, కుదిరిద్దా? మాట్లాడరండి, కుదిరిద్దా? సరే ఉన్నామే అనుకో. తర్వాత మనకుండే ప్లేస్ ఏంటి? ఆరనగ్ని తీరని బాధ. నెక్స్ట్ ఏంటి? పరలోకం వద్దనుకుంటే ఆరనగ్ని తీరని బాధ. కొంతమంది ఎవరినో మనుషులు పెట్టుకుని, అక్క నువ్వు వస్తేనే నేను వస్తా, బుర్ర పగల కొట్టాల పట్టుకుని, అన్నా నువ్వు వస్తేనే వస్తా అంటే నీ గురి ఎవరు? మనుషులా? సేవకుడు నువ్వు ఉంటేనే నేను ఉంటా. కొంతమంది అంటారు, అన్నా నువ్వు ఉంటేనే ఉంటా అన్నవాడు ఒక్కడు లేడు ఇక్కడ. నువ్వు వద్దంటేనే నేను వస్తానన్నవాడే వచ్చాడు, ఉన్నారు ఇప్పటికి. నువ్వు ఉంటే నేను ఉంటానన్న అన్నవాళ్ళు లేరు. నువ్వు వద్దన్నా సరే దేవుని కోసం వస్తానన్నారు చూడు, వాళ్ళే ఉన్నారు దేవుని మందిరంలో. ఆమేన్, ఆమేన్.
బాగా ఆలకించండి. వాళ్ళిద్దరు వస్త్రాలు చించుకుని కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు ఈ మాట ఉంటుంది చూడండి మీరు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. 10వ వాక్యం, 9వ వాక్యం కూడా చదవండి. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను భూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని. ఇప్పుడు వాడు చిన్నప్పటి నుంచి నడవలేనోడు, కాళ్ళు లేనోడు. దైవజనులు వెళ్ళి ప్రసంగం చెప్పి ప్రార్థన చేసి వెంటనే స్వస్థత కలగగానే మీకు ఇంకొంచెం అర్థం అవటానికి 6-7వ వాక్యం నుంచి చదువుకుంటే అక్కడ బలహీనమైన పాదములు కలిగిన ఒకడు ఉన్నాడు. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడై నడవక కూర్చున్నాడనే మాటలు కనపడతాయి. ఏమాత్రం నిలవలేడు, నడవలేడు, ఏమాత్రం కదిలి తన పని తను చేసుకోలేడు. ఆ కుంటివాడికి ఒక చోట కూడిక జరుగుతుంటే ఆ కూడికలోకి వచ్చి కూర్చుంటే ఇప్పుడు అందరూ ఆ ప్రాంతంలో ఉన్న జనులు వీళ్ళందరూ చూసి అతనికి కాళ్ళు రావటం, అతడు స్వస్థపరచబడటం, ఈ విషయాన్ని గమనించి అందరూ ఏమంటున్నారు? పౌలు గారు నన్ను బర్నబాని దేవుళ్ళుగా పొగుడుతున్నారు. అక్కడ ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి గణపరుస్తున్నారు. గణపరుస్తూ ఉంటే జనులందరూ కూడా అందరూ వచ్చి గుంపు కూడి శుభ్రంగా అసలు నువ్వు ఉంటే అసలు మామూలుగా ఉండదన్న, అసలు నువ్వు అన్నవాడే ఎసరు పెడతాడు మనకి. అర్థమైందా? అసలు నువ్వు అన్నాడంటే ఆడే ఎసరు పెడతాడు మనకి. వీళ్ళందరూ పౌలు గారిని బర్నబాని పొగుడుతుంటే ఇప్పుడు పౌలు గారు బర్నబా గారు ఏం చేశారు? ఏడో మాకమ్మ, నాలాంటి పాస్టర్ మీకు దొరకడమ్మా, నాలాంటి వాడు రాడమ్మా నీకు, ఏడో మాకమ్మ. భుజం మీద చెయ్యేసి హత్తుకుని నాయనా నాలాంటి వాడు రాడు నాన్న నీకు ఇక అన్నారా? చెప్పండి, అన్నారా? ఏం చేశారంట కింద వాక్యం బైబిలే మనక. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? 14వ వాక్యం, అపోస్తలులైన బర్నబాయు 14 అపోస్తల కార్యం. పౌలు ఈ సంగతులన్నీ విని తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మనుషులమేనని మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని. ఇప్పుడు వీళ్ళు ఎవరి వైపు తిరిగి చూస్తున్నారు? దైవ సేవకుల వైపు చూస్తున్నారు. దైవ సేవకులు గురిగా పెట్టుకున్నారు. కానీ దైవ సేవకులు ఏం చేస్తున్నారు? గురిగా పెట్టుకున్నారని చెప్పి అన్ని లాక్కుంటున్నారా? ఆస్తి, డబ్బు, వస్తువులు లాక్కుంటున్నారా? ఏవి తీసుకోవట్లా. నిజమైన సేవకుడు పొగడతలకి పడిపోడు. దేవుని చూసే విశ్వాసి పొగడతలకు పడిపోడు. దేవుణ్ణి నిజంగా చూస్తే అతడు చేసే సేవ నిజమైన దైవ సేవ అయితే, అతను చేసే విశ్వాసపు జీవితం నిజమైన దైవ విశ్వాసం అయితే
దేవుని వైపే చూచుదురుగాక. ఆమేన్, ఆమేన్. కొంతమందిని గనక పొగిడేమంటే ఇక ఎక్కడ లేని అన్నీ వచ్చేస్తుంటాయి. అమ్మ ఇంతకాలం వీలేదేంటి, ఇంతకాలం చేయలేదేంటి, నువ్వు పొగడలేదుగా, నువ్వు పొగడలేదుగా, మరి ఇంతకాలం దేవుడికి చేయలేదు, నువ్వు ఏమి మమ్మల్ని అడగలేదుగా. కొంతమందిని పొగిడేమంటేనా వీళ్ళు ఉబ్బినట్టు ఉబ్బుతారు. పొగడలేకపోతే కనుక ఏది అన్నా ఘనపరచ, మనిషి ఘనతకి అలవాటు పడిపోతున్నాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా దేవుని నీవు మనసారా చూచుదుగాక. అక్కడ రాసిన ఒక మంచి మాట ఏంటో చూడండి ఒకసారి. 9వ వాక్యం చివరి వరుసలో, పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండేనని గ్రహించాడంట. బాగుపడటానికి డబ్బులు ఉన్నాయి అనేది చూడలా. వీడు బాగుపడటానికి వీడి దగ్గర ఏదో ఉందని చూడలేదు. నీవు దేవుని వైపు చూస్తే, ఓ సేవకుడైన ఒక విశ్వాసైన ఆయన వైపు చూస్తే ఆయనను తప్పనిసరిగా నీకు ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆయుష్నిచ్చి నా ప్రభు నిన్ను పోషించి కాపాడును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. మన విశ్వాసం ఎవరి మీద? మనుషుల మీద, దేవుని మీద. మన మనసు ఎవరి మీద ఉంటుంది? దేవుని మీదే ఉంటుందా? మన హృదయం, మన మనసు ఆయన మీద నిలిచి ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మిమ్మల్ని అందరినీ తన రాకడికి చేర్చుకును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్, 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 హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము గలవారిగా ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించి చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని. బాగా ఆలకించండి. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? శోధించుకుని, పరీక్షించుకుని, మనలో విశ్వాసం అనేది ఎవరి మీద ఉంది అసలు అనేది మనం గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:4లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:4 అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొని, తాను చేసే పనిని పరీక్షించి చూచుకుని, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. తనను బట్టే తనకి అతిశయం కలుగుతుంది. ఇతరుల్ని బట్టి ఎప్పుడు నువ్వు ఏ పని చేయొద్దు, ఏమి ఆలోచించు. పొరుగువాడు ఏం చేస్తున్నాడు అనేది కాకుండా ప్రతివాడు తనను తాను చేయుచున్న పనిని పరీక్షించాలి. ఇది చేయొచ్చా, చేయకూడదా, మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇవ్వచ్చా, ఇవ్వకూడదు, ప్రతిదీ పరీక్షించుకొని తనను తాను గమనించాలి. నిజంగా మనం విశ్వాస విషయంలో మనల్ని మనం ఏం చేయాలి? క్రీస్తు వైపే మన దృష్టి ఉండేటట్లు చూడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. దేవుని వైపు కనుక నీ దృష్టి ఉంటే నీవు ఎంత బలహీనుడివైనా, ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ పరిస్థితి పడినట్లుగానే పడిన స్థితిలోనే ఉందేమో, నా దేవుని వాక్యం నీతో, నాతో, మనతో మాట్లాడుతుంది. ఆ రోజు కనుక పుట్టినది మొదలుకొని కాళ్లకు చీల మండలములకు బలము లేనివాడు ఎలాగైతే లేచి నిలవబడి బలాన్ని పొందుకున్నాడో, తనలో ఆ యొక్క స్వస్థతను పొందుటకు అతని లోపల ఏముందంట? విశ్వాసము ఉన్నట్లుగా దైవజనుడు గ్రహించాడంట. అలాగే నీవు కూడా దేవుని ద్వారా ఏ పరిస్థితుల్లో పడిపోయినా సరే నీవు మరలా తిరిగి లేపబడేదానికి దేవుని మీద నీకు ఒక విశ్వాసం ఉండాలి. ఏ విషయంలో ఉన్నా, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయినా మరలా తిరిగి నీవు లేపబడేదానికి, బలపరచబడేదానికి, నిలవబడి దేవుని కొరకు రోషంగా బ్రతికేదానికి
నీకు ఫలము అనుగ్రహించబడే దాని నిమిత్తం నీవు నేను మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసము కలిగి ఎప్పుడైతే ఉంటావో నీ ఆత్మీయ జీవితాన్ని నా యేసయ్య ఆశీర్వదించునుగాక. చెబుదాం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా చాలామందికి ఒక రకమైన బాధ, కోపం కూడా ఉంటుంది. మా పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా తిడుతున్నాడు, ఇలా అంటున్నాడు, ఒక రకమైన బాధ ఉంటుంది. కొన్నిసార్లు నీ లోపల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించేదానికి ఒక దైవజనుడైనా లేకపోతే దేవుడైనా నిన్ను పరీక్షిస్తాడు. ఆ రోజు స్వస్థపరచబట్టడానికి వస్తే ఆమెను దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ కూతురికి దెయ్యం పట్టింది. దెయ్యం బట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. ఒక కూటం అయిపోయింది, ఆ కూటం నుంచి మరలా బయలుదేరి యేసు ప్రభుతోనే వచ్చింది. అక్కడ కూటం అయిపోయింది, ఇంకో చోటకి వెళ్తే ఆ కూటానికి కూడా ఆమె వచ్చింది యేసు ప్రభుని వెంబడిస్తా. వాళ్ళ కూతురికి ఏమో దెయ్యం పట్టింది, స్వస్థత లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఇంత ఇసుకించలా, ఇంతసేపు ఎవరిని వెయిటింగ్ చేయనిచ్చలా. ఆమెను మాత్రం ప్రభు కొంచెం సేపు ఆపాడు. ఆమె జీవితంలో ఆశీర్వాదం జరిగించడం మాత్రం ఆపాడు. చూసిన శిష్యులకు ఆశ్చర్యం, ఏంటి యేసు ప్రభు ఇలా మారిపోయాడు, ఎప్పుడు ఇలా చేయలేదు, ఏంటి యేసు ప్రభు ఇలా చేస్తున్నాడు. చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అదే సమయంలో చాలామంది వేరువేరుగా మాట్లాడుకుంటున్నారు. అయినా సరే యేసు ప్రభు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆమె వచ్చింది, నోరు తెరిచి అడిగింది. శిష్యులు అంతకుముందు వచ్చి అడిగారు, ఏమి మాట్లాడాల. ఆమె వచ్చింది, నోరు తెరిచి అడిగింది, ఏం మాట్లాడలా. మరలా వచ్చింది. యేసు ప్రభు అప్పుడు ఏమన్నారు తెలుసా, దేవుని పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదా? దేవుని పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయటం యుక్తమేనా? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మాట ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఆమెను దేనికి పోల్చాడు? ఒక కుక్కకు పోలిస్తే ఆమె ఏం చేయాలి? యేసు ప్రభుని వదిలిపెట్టి ఊరు మొత్తం తిరిగి చెప్పాలి, యేసు ప్రభు నన్ను కుక్క అన్నాడు, ఆయనకి నా ఉసురు తగిలింది. యేసు ప్రభుని సిలువ వేయడానికి కూడా ఈ పిచ్చి కొంచెం మెంటలోళ్ళు ఉంటారు. మెంటలోళ్ళు ఏదన్నా జరిగిందనుకో, నా ఏడుపు తగిలింది, నా ఉసురుది. నీ ఏడుపు తగలటం ఏంటి? అది దేవుని సంకల్పం. నీ ఏడుపు ఏంటి? అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. కొంతమంది పాపం తెలిసి అంటారో తెలియక అంటారో, నా ఉసురు తగిలింది, నా ఏడుపు తగిలింది, నన్ను ఇట్టు ఏడిపించాడు కదా అందుకే నా ఏడుపు తగిలింది. ఇచ్చిదానివా మెంటల దానివా? నీ ఏడుపు దేవుడికి తగలటం ఏంటి? నీ ఏడుపు సేవకులు తగలటం ఏంటి? నీ ఏడుపు దేవుడు తగలటం ఏంటి? నీ ఏడుపు సేవకులు తగలటం ఏంటి? ఆ మెంటలు దాంట్ది. అందుకే యేసుప్రభుని 3 మేకుల మధ్యలో 6 గంటలు వేలాడి తీశారు. తిక్కరిగింది. కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, చూడు నన్ను ఏడిపించావుగా తిక్కరిగిందా అంటుంటారు. యేసుప్రభుని కూడా మెంటలు అంటా ఉంది. మెంటల్ది యేసుప్రభులు అంటుంది. అలా అనాలి కానీ ఏమంటుంది? అయ్యా, బల్ల మీద నుంచి కొన్ని ముక్కలు కింద పడతాయి, అవి కుక్క పిల్లలు తినొచ్చు కదయ్యా, ఆ ముక్కైనా నాకు ఇవ్వయ్యా. ఎంత విశ్వాసం అసలు! మిమ్మల్ని కోపం వచ్చి నేను కుక్క అనలే, ఒకవేళ అన్నానే అనుకో, ఎట్లుంటుంది? మామూలుగా వాక్యంగా చెప్తుంటేనే దగ్గరికి రావట్లా, వాక్యంగా చెప్తుంటేనే దగ్గరికి రావట్లా. ఇక నోరు తెరిచి కనుక యేసు ప్రభు నడిపించినట్టుగా కనుక, ఏయ్ సైతాన్ని పట్టిందే నీకు దైవా వెనకబో అని కనుక అన్నాను అనుకో, ఆ రోజు కనుక పేతురు గారిని తిట్టినట్టుగా రేయ్ సైతాన్ని పట్టింది వెనకబో అన్నావు అనుకో, నువ్వేనా? ఏ మందిరం లేదు ఇక్కడ, వేరే సంఘాలు లేవా, వారంట్లు లేదా మాకు, లేకపోతే ఇక నువ్వేనా, ఇక పాస్టర్వే, ఎవరు లేరా అంటారా అనరా? మీరు మౌనంగా ఉన్నారు కానీ పెద్ద మేధావులు మీరు, పెద్ద మేధావులు. లేకపోతే మాట్లాడాలా, తేల్చాలి మనం అని బ్యాచ్ లేదా? కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అది దైవజనుల ద్వారా కూడా ప్రభు పరీక్షిస్తాడు. ఏమి ఎంత చమత్కారంగా అసలు ఆయన తిడుతుంటే ఏమి ఇంకా తగ్గించుకుంటుంది. భలే ఉంటుంది ఆ మాటని. నేను ఒక 10-15 సార్లు చదివా, నాకు అర్థం అవటానికి. నాకు అర్థం కాల, వాళ్ళిద్దరిలో ఉన్న బంధం అర్థం కాల. ఆయనేమో చేయను అంటాడు, ఏమేమో పోదు. ఆయనేమో చేయడు,
ఇవేం పోదు. శిష్యులు ఏమంటున్నారయ్యా, చాలా దూరం నుంచి 2 కోటాలు అయిపోయిన, ఇప్పుడు 3వ కోటానికి వచ్చింది, పంపించాయా అవునే? పంపించడే. అదే గనక మిమ్మల్ని కుక్కనో లేకపోతే సైతాన్ని వెనక్కి బొమ్మని గనక అన్నట్టుగా, ఏ పేతురు నిన్ను జల్లెడుచడానికి సాతానుగాడు వచ్చాడంటే, అదే గనక మిమ్మల్ని అని అన్నామనుకో ఎట్టుంటుంది? ఆయన పోయేదాకా రాను. ఆయన పోయినప్పుడు ఫోన్ చేయి, నేనే ముందు వచ్చి కూర్చుంటా. తెల్ల బట్టలు వేసుకుని కూర్చుంటామని, కలర్లో కూడా కాదు, తెల్ల బట్టలు వేసుకుని ముందు వరుసలో కూర్చొని చప్పిళ్ళు కొడతా. కొంతమందికి పాపం విశ్వాసం. ప్రభు ఇన్ని మాట్లాడిన తర్వాత ఆయన పోకుండగా ఒక మంచి మాట్లాడింది, అయ్యా బల్ల మీద నుంచి కొన్ని రొట్టె ముక్కలు పడిపోతాయి, అవి తింటానయ్యా. ప్రభు వెంటనే ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. మన లోపల ఏ విశ్వాసం చూడాలి? తిడితే అలిగిపోయే విశ్వాసాన్ని కాదు చూడాల్సింది, కొడితే బెదిరిపోయే విశ్వాసాన్ని కాదు చూడాల్సింది, మందలిస్తే ఎదిరించి మాట్లాడే విశ్వాసాన్ని కాదు దేవుడు చూడాల్సింది, ఇతరులు చూడవలసింది. ఒకవేళ నిన్ను కుక్కకు పోల్చినా సరే నువ్వు ఏవి మాట్లాడకూడదు. ఇది దేవుని సన్నిధం, మాట్లాడేది ఇది దేవుని స్వరమే కానీ వేరొకటి కాదని లోబడిపోవాలి. నిజంగా పాపం అసలు వాళ్ళ అమ్మకి ఎంత మంచి మనసు, ఆ తల్లికి. ఆమె పేరు రాయాలి, ఆమె పేరు రాస్తే ఆమె పేరు మీద ఒకసారి చప్పిట్లను కొట్టించేవాడిని. ఆ పేరు రాయాలి. పాపం ఆమెనందనుకో కూతురు, మరి కూతురు యవనస్తురాలు కదా, ఏమనాలా? ఏమయ్యా మా అమ్మ కుక్క. ఇప్పుడు మా అమ్మ కుక్క అయితే నేను కూడా కుక్కనేగా, కళ్ళు కనపట్ల నీకు అని అనాలి కదా, అనాలా లేదా? ఏవీ మాట్లాడట్లా, మౌనం అయిపోయింది. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి ఆలస్యం చేస్తాడు. మనల్ని కొన్ని మనకిష్టం లేని మార్గాల్లో కఠినమైన మాటలు వినపడేటట్లుగా కూడా ఆయన నడిపిస్తాడు. ఏది జరిగినా సరే నీ విశ్వాసం దేవుని మీద ఆధారపడునుగాక, నీ విశ్వాసం దేవుని మీద ఆనుకుని నిలుచునుగాక. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, నా దృష్టి మనుషుల మీద, దేవుని మీద. మొదటి మాట చెప్పాను, నా దృష్టి మనుషుల మీద, దేవుని మీద అనేది గమనించాలి. నీ దృష్టి దేవుని మీద కనుకుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. మరొక విషయాన్ని త్వరగా చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Hebrews chapter 12:25. హెబ్రీలకు రాసిన పత్రిక 12:25. బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు. రెండో మాట చెప్తున్నాను, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకుండునట్లుగా చూసుకోండి. వారు భూమి మీద నుండి, నోట్ చేయండి ఈ మాటలు బాగా, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు, బుద్ధి చెప్పిన మాటల్ని మీరు నిరాకరించినప్పుడు, తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని, పరలోకములో నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా, తప్పించుకుని పోవుట మరి నిశ్చయము కదా. మరలా చదువు. మీకు బుద్ధి నువ్వు చదువు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు, తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని. చాలే కాపు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈడు మందిరానికి వచ్చి అటు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నావురా? చేస్తున్నావు ఇది కూడా. మరి ఏమి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం అవటానికి, ఎందుకు అటు తిరుగుతున్నావు? ఆరాధనలో కళ్ళు మూసుకోవట్లేదేంటి? దెయ్యం పట్టిందా నీకో? అనిజ్ఞమాలోడా అని అన్నాను అనుకో. ఈడెక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని, మమ్మీ ఇక్కడ రేపు నుంచి ముందుకు వచ్చాను మమ్మీ, అన్న తిడుతున్నాడు మమ్మీ. ఇటు నుంచి ఇటే పోతా, బాత్రూమ్కి అవసరమైతే నేను ముందుకు వచ్చాను మమ్మీ, ఈ పాస్టర్ గారు పోయేంత వరకు ముందుకు వచ్చాను మమ్మీ అని కనుక అని, ఒకవేళ లేకపోతే అసలు నేను మందిరానికి రాను ఈయన పోయేదాకా. ఎందుకంటే బుద్ధి చెప్తున్నాడు కదా, నేను రాను అని కనుక అనుకుంటే ఇతను మంచోడులే, మంచోడు చదువు. అలా బుద్ధి చెప్తుంటే
నిరాకరిస్తే, విసర్జిస్తే, ఎవరిని విసర్జించినట్లు అంటే అజ్జదు పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము, పరలోకములో నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించే మనము తప్పించుకుని పోవుట మరి నిశ్చయము కదా. ఇప్పుడు దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, నిన్ను గద్దిస్తున్నప్పుడు, వయసులో చిన్నోడువైనా పెద్దోడువైనా ఉన్నోడువైనా లేనోడువైనా డబ్బున్నా ఆస్తున్నా ఏదున్నా ఏం చేయాలి? అదే కదా, గడ్డం తెలిసిపోయింది, తల పండిపోయింది. ఈయన నన్ను అనేది ఏంటి అర్థమవుతుందా? నేసాలు నెరిసిపోయినాయి, రాలేదు వీడికి. గడ్డం పండిపోయింది, తల వెంట్రుకలు నెరిసిపోయినాయి, నన్ను అంటేంటి? కొంతమంది ఉంటారు, కాకపోతే రంగేసానంతే. చాలామందికి నాకు డౌటు, నాకు చాలామంది మీద అనుమానం, స్త్రీల మీద అనుమానం, పురుషుల మీద అనుమానం. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అరే ఎన్ని సంవత్సరాలు అంటే కూతుర్లు పుట్టారు, కొడుకులు పుట్టారు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ మనవాళ్ళు పుట్టారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటి చూస్తున్నా నల్లగా నిగనిగలాడిపోతుంది, గడ్డ చూస్తున్నా నల్లగా పెంచుకో. చాలామంది పాపం గర్జిస్తుంటే నా వయసు ఎంత, నేనెంత, లేకపోతే నేను ఇచ్చేది ఎంత, ఆయన పుచ్చుకునేది ఎంత, లేకపోతే కొంతమంది నన్ను తిట్టడం ఏంటి, నన్ను అరవటం ఏంటి అని అనుకుని శుభ్రంగా లేచి మందిరంలోంచి వెళ్ళిపోవటమో, లేకపోతే మందిరానికి రాకపోవటమో, ఆగిపోవటమో, లేకపోతే వస్తానే కొంతమందిని చెరపటం, ఏదో ఒకటి చేస్తారు. అయితే అప్పుడు జరుగుతున్న పని ఏంటంట, మరలా చదువు, అదే అధ్యాయం మరలా చదువు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూసుకో. ఇప్పుడు నీకు వాక్యం ద్వారా ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావు? ఇక లోబడవు, ఇక రావు, మందిరానికి రావు. వచ్చినా సరే ఎక్కడో ఒక చోట కూర్చుని అటు నుంచి అడ్డే పోతావు తప్ప దైవ సేవకుడి దగ్గర రావటం, కలవటం, మాట్లాడటం ఇలాంటివి ఉండవు. ఒకవేళ వచ్చినా సరే ఏదో మాట్లాడనట్లుగా, ఏదో కలిసి కలవనట్లుగా, లేకపోతే ఈ పాస్టర్ గారు మామూలుడు. అసలుకి నా గురించి నిన్నే తెలుసు, చాలామంది అనుకున్నారంట ఈ పాస్టర్ గారు మామూలుడు కాదు, మంచోడు. అంటే మామూలుడు అంటే నేను భయపడ్డా, ఏం చేశాను బాబు అని. ఈయన ఏదంటే అది చేస్తాడు, ఆయన ఏదంటే అది జరిగిద్ది అని అన్నారంట. బాగా వినండి. చాలామంది అనుకుంటారు ఈయన మామూలుడు కాదురా బాబు, అందరి మధ్యలో తిడుతుంటాడు, అందరి మధ్యలో లేపి పంపించేస్తాడు, ఈయన ఏంటో అని కొంతమంది నిరాకరించి మనకెందుకు, ఈ పరిచర్యలో ముందు వెళ్ళి చేస్తున్నా సరే ఏదైనా కరెక్ట్గా చేయకపోయినా తిడతాడు పరిచర్య. లేకపోతే నిదానంగా చేస్తున్నా, నీటకంగా చేస్తున్నా ఏదో ఒకటి మాట అంటాడు. అవసరం అంటావా? శుభ్రంగా వండుతారు, ప్లేట్లో పెడతారు, తిందాం, ఇస్తరా కాడ పడేద్దాం, ప్రార్థన చేయించుకుందాం, వచ్చేద్దాం, ఏదో అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ బాగా వినండి, నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించుకున్నట్లు చూసుకో. వారు భూమి మీద నీకు బుద్ధి చెప్పుచున్నారు, వారిని నిరాకరించొద్దు. తప్పించుకుని పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నీవు విసర్జించినట్లే. దేవుడుగా వచ్చేవి నీ ముందు నిలవబడి అమ్మా భాగ్యమ్మా అని అనడం. దేవుడు ఏదో వచ్చిందా బాగి, దేవుడు నీ దగ్గరికి వచ్చి అమ్మా అని మాట్లాడడం. దైవ సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వేమనుకుంటావు? ఆయనకి బాగా ఎక్కిచ్చారు, ఆయనకి ఏదో చెప్పి కాదు, నీ పిచ్చి, నీ ఎర్రి. తన మంద కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మందలో ఉన్న బలహీనతలు చెప్పడా సంఘ కాపరికి? తన సంఘంలో ఉండవలసిన ఆ యొక్క పద్ధతులు వారు నడిపించబడకపోతే దేవుడు చెప్పడా? చాలామందికి ఈ సంగతి తెలియక చాలామంది దైవ సేవకుడు కఠినంగా నడిపిస్తే, క్రమముగా నడిపిస్తూ ఉంటే, ప్రతిదానికి క్రమం, పద్ధతి, మర్యాద, నడిపింపు అని అంటుంటే చాలామంది దైవజనుడి యొక్క నడిపింపును ధిక్కరించి పక్కన పడేస్తున్నారు. అప్పుడు నువ్వు ఎవరిని తోసివేస్తున్నావు? పరలోకంలో దేవుణ్ణే పక్కన పడేస్తున్నట్టు. కింద అక్కడ రాశాడు చూడు, మరి నీవు
నశించిపోతావు కదా, నీవు నశించిపోతావు కదా. నిజంగా ఒక దైవజనుడు అంటే సాధారణమైన వ్యక్తి కాదు, కానీ దేవుళ్ళలాగా ఎప్పుడు భావించమాకండి, మనిషే. కానీ దేవుని రాయబారి, ఆ రాయబారి విషయంలో ఏదైనా నిన్ను మందలించి ఒక విషయం చెప్పినప్పుడు లోబడు. ఏదైనా చేయమంటే చెయ్యి, చేయొద్దంటే ఆగిపో. ఏదైనా చేయమన్నప్పుడు వెంటనే నువ్వు ఏ పనైనా దేవుడి సన్నిధిలో లోబడి చెయ్యి. నీ ఆశీర్వాదం అక్కడే దాగి ఉంటుంది, నీ దీవెన అక్కడే దాగి ఉంటుంది. అప్పుడు నువ్వు పరలోకంలో ఉన్న దేవుడికి కూడా లోబడినట్లని నేను రాసుకున్నది కాదు, ఇది దేవుని వాక్యం. ఇది కాలితే మీరు చూడండి, ఎలీషా దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేయించుకుందామని, స్వస్థత పొందుదామని వెళ్ళాడు. కానీ ఎలీషా, నేను నీకు ప్రార్థన చేయను, యోర్దాను నదిలో 7 మార్లు మునిగేసి పోరా అంటే గొనుక్కుంటా సనుక్కుంటా వెళ్ళాడు. మరి మొత్తానికి రథసారథి చెప్పాడు, వినరా బాబు, లేకపోతే సస్తావు, ఈ కంపు మేము భరించలేకపోతాం, రోజు కుష్టివ్యాధుడిగా ఆ యొక్క రక్తం సీము గారుతుందిరా బాబు, నా మాట వినరా బాబు అని చెప్తే విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడంట. పసిపిల్లని వాని దేహం వలె దేహం మారిపోయింది. ఆమేన్. నువ్వెప్పుడు దేవుని మాటని, దైవ సేవకుని మాటని దేవుడి మాటకి ఎప్పుడైతే వింటావో, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరుచునుగాక, నా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలుపునుగాక. ఆమేన్. కట్టెంపుల్లో జరిగిన ఒక యథార్థమైన సంగతి చెప్పి ముగిస్తాను. ఒకరోజు అనౌన్స్మెంట్ చేశాను మందిరంలో, విశ్వాసులకి మీరు అందరూ ఉన్నారు, మందిరాన్ని పట్టించుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయండి అని చెప్తే, ఇప్పటికే రవి గారు ఒక 6-7 నెలల నుంచి దగ్గర ఒక 1 సంవత్సరం రోజుల నుంచి ఏమో కరెంట్ బిల్లు కడుతున్నారు, ఇంతమంది ఉన్నారు, మీకేం రోషం లేదా, పౌరుషం లేదా అని చెప్పంటే, వెంటనే ఒక వ్యక్తి పాపం నా దగ్గరికి వచ్చాడు, కొత్తగా వచ్చాడు. ఆయనకి ప్రార్థన చేసి, ఆయన ఉద్యోగం చేస్తాడు, ఆ సంగతి తెలుసు, ఏదో చిన్న వ్యాపారం చేస్తాడు నాకు తెలిసి కరెంట్ బిల్లు రేపు నుంచి నువ్వు కట్టు అన్నా అన్న. కరెంటు బిల్లు రేపు నుంచి నువ్వు కట్టు అన్నాను. ఏమీ మాట్లాడాలి. నేను జాషువా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళా ప్రార్థన చేయటానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి నేను అడిగా చాలా రోజుల తర్వాత, అసలు కొన్నిసార్లు వీళ్ళ మనసు ఏంటో అని చెప్పి నేను కొన్నిసార్లు వాళ్ళు ఏం చేసినా సరే అడగను, వదిలేస్తుంటాను. వాళ్ళు ఎంత పని చేసినా రూపాయి డబ్బులు కూడా వాళ్ళు దేవుడు చేస్తున్నారు అని చెప్పి ఒకసారి ఆయన వదిలిపెట్టి అన్నీ గమనిస్తూనే ఉంటా, వదిలిపెట్టి ఆయన్ని పరీక్షించాను. ఎప్పుడైనా 1 నెల అయినా అడుగుతాడేమంటే, ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం రోజుల నుంచి ఏమో కడుతున్నాడు, అడుగుతాడేమంటే ఒక మాట అడగల. మొన్న నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు, అన్న రేపు వచ్చే నెల నుంచి నేను కరెంటు బిల్లు కడతానంటే, వద్దన్నా, వద్దు, పొరపాటున వద్దు. మీరు ఆ రోజు చెప్పారు, ఈ రోజుకి నేనే కరెంటు బిల్లు కడుతున్నా, ఈ రోజుకి మా ఇంట్లో కరెంటు బిల్లు రూపాయి రావట్లా. అంటే జగన్ గారు పెట్టాడు కదా పథకం అని అనుకోమాకండి, లేదా ప్రభుత్వం పెట్టింది కదా అనుకోమాకండి. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత కరెంటు కుక్కర్ ఏదో ఉంది, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతుకుతుంది కదా వాషింగ్ మెషిన్ అదేదో ఉంది, వాళ్ళ ఇంట్లో మీరు సర్దుపడిపోయి పడేయకుండా మళ్ళీ తినాలని ఇష్టం కలిగి పెట్టుకుంటారు చూసారా, సర్దిపెట్టి. ఆ సర్దిపెట్టి కూడా ఉంది వాళ్ళ ఇంట్లో. ఫ్రిడ్జ్ కూడా ఉంది వాళ్ళ ఇంట్లో, అన్నీ ఉన్నాయి. అన్న ప్రతి నెల మాకు ఒకప్పుడు జగన్ గారు ఈ ప్రభుత్వం పెట్టిన తర్వాత కూడా ప్రతి నెల మాకు 800-900 వచ్చేది కరెంటు బిల్లు. మందిర్లో ఎప్పుడైతే కరెంటు బిల్లు కడుతున్నానో నీ మాటని నేను విన్నాను, ఈ రోజుకి 1 రూపాయి కరెంటు బిల్లు రావట్లేదు. అట్లని మేము ఏసీ ఏమి ఆపేయట్లేదు, ఏవి ఆపట్లేదు. నిజంగా ఒక దైవ సేవకుని మాట, దేవుని మాటగా మీరు విని, అది గద్దింపైనా ప్రేమైనా హెచ్చరికైనా ఏదైనా బుద్ధి చెప్పేది ఏదైనా సరే నువ్వు లోబడిని చూడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను దీవించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరుచునుగాక. ఆమేన్. నువ్వు దేవుని ఒకవేళ దైవజనుడు అన్నట్లుగా నువ్వు పోయావా, నువ్వు దేవుని మాటనే పక్కన పెట్టేసినట్టు అంతే. వాక్యమే మనకు ఆధారం. ఒక దైవజనుడి మాటని తృణీకరించి వెళ్ళిపోయావంటే దేవుని మాటని పక్కన పెట్టి. చాలాసార్లు చాలామంది చూసినప్పుడు నాకు బాధ వేస్తుంది. కష్టపడి పని చేసేవాళ్ళే, పరిచయం చేసేవాళ్ళే, కాకపోతే వెంటనే ఏది చేస్తావు, ఎక్కడున్నావంటే పలానా చోట ఏం చేస్తున్నా, పలానా పని ఏం చేస్తున్నా, పలానా వ్యాపారం, పలానా. అదే దేవుని మందిరం దగ్గరికి అంటే దేవుని మందిరం దగ్గర నీకు డబ్బులు రావట్లేదని
లేకపోతే నీకు ఘనత రావట్లేదని, నీకు మెప్పు రావట్లేదని, లేకపోతే నిన్ను తిట్టే పాస్టర్ అని ఏ రోజు అనుకో మాకు. నీకు బుద్ధి చెప్తున్నది, చెప్పించేది పరలోకులున్న దేవుడు మాత్రమే. ఆమేన్. ఒక చిన్న మాట చెప్పిన, మిమ్మల్ని తిడితే మీరు మంచోళ్ళ? మిమ్మల్ని తిడితే మీరు మంచోళ్ళ? కొంతమంది ఏం చేస్తారు, యేసన్న గారు చెప్పిన మాటే ఏం చేస్తారు, తెచ్చిన కానుకాడు 10,000 రూపాయలు తీసుకుని పోయాడట. ఈయనకెందుకండి బ్యాచులరు, ఈయనకెందుకు, ఈయన బ్యాచులరు. భార్యల గురించి ఈయనకెందుకు, 2 ఇళ్ళు ఉంటాయి ఈయనకెందుకు, 3 ఉంటాయి ఈయనకెందుకు, ఈయన సన్నాసి అని యేసన్న గారిని అనిపోయాడంట. యేసన్న గారిని అన్నారంటే నన్ను అనుకుని ఉంటారా? అంత మహానుభావుని అన్నారంటే నన్ను కూడా అనే చాలామంది ఉండి ఉంటారు. అందరు నవ్వుతున్నారంటే అందరు తిట్టారా ఏమో మరి. మొత్తం నాకెందుకు వచ్చింది అని అనుకోకుండా చాలామంది అన్నారంటే పాపం యేసన్న గారిని తిట్టారు. వాడిని తీసుకెళ్ళారు హాస్పిటల్. పాపం ఒక కాలు తూర్పుకి ఒక కాలు పడమడ కట్టేసి శుభ్రంగా కొన్ని మేకులు కొట్టి రాడ్లు దించి జాగ్రత్త పెట్టారు. ఇప్పుడు మిమ్మల్ని తిడితే మీరు మంచోళ్ళ? తెచ్చిన కానుక తీసుకుపోతారు. పోయేటప్పుడంతా ఇంటికి పోయేదాకా ఒకటే పాట, ఈరోజు మన గురించి, ఈరోజు మన గురించి, ఈరోజు మన గురించే, ఈరోజు మన గురించే. పోయేదాకా ఇంటికి వెళ్ళేదాకా మాట్లాడుకుంటాడు. ఎవడన్నా పక్కన ఉంటే ఆడికి చెప్తూనే ఉంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీకు నిద్ర పట్టదు. ప్లేట్లో ఉన్న అన్నం అవ్వదు కానీ మొక్కలన్నీ అయిపోతుంటాయి. ఈరోజు నా గురించే, ఈరోజు నాకు ఉంటాయి. కాకపోతే నీ గురించి మాట్లాడేదానికి, నీ గురించి తెలియపరిచేదానికి నీకు బుద్ధి చెప్పుచున్నది పరలోకులున్న దేవుడే. ఆయన మాట్లాడమంటే తప్ప ఏ సేవకుడు, ఏ విశ్వాసిని, ఏ సేవకుని దూషించడం, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం. దేవుడు సంఘానికి అవసరమైన మాటలని ప్రభు తెలియచేస్తాడు. నువ్వు చూడాల్సింది మందిరానికి వచ్చినాక ఒకటి దేవుణ్ణి చూడాలి. దేవుని మందిరానికి వచ్చినాక నీ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో చూసుకోవాల్సింది ఏంటంటే, నేను యేసు ప్రభుని చూస్తున్నానా, మనుషులను చూస్తున్నానా? రెండో విషయం, నేను ఎవరిని చూస్తున్నాను, ఎవరిని చూసుకోవాలి? దైవ సేవకుని బోధలో పరలోకులున్న దేవుని చూసుకుని వాళ్ళకి లోబడి నడిపించబడాలి. ఇలా మీరు చేసి చూడండి. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ మాటలు నా దేవుడు మీ వినికిల్లో స్థిరపరచును గాక. అందరు లేచి నిలబడండి ఒక క్షణం. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. దయచేసి అందరూ ఒక క్షణం లేచి నిలబడండి. లేచి నిలిచిన ప్రతి ఒక్క 2 చేతులు ఎత్తి కళ్ళు మూయండి. ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీవు చూస్తుంది ఎవరిని? తోటి విశ్వాసులు చూసి మోసపోవద్దు. తోటి దైవ సేవకులు చూసి మోసపోవద్దు. నీవు నీ దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవక్తన అంటే నీ జీవితం. ఎవరిని చూడాలి? జీవము కలిగిన దేవుణ్ణి మాత్రమే చూడాలి. యేసయ్యని మాత్రమే చూడాలి. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. రెండో విషయం, ఆయన తెలియచేయుచున్న మాట, ఎవరిని చూడాలి? దైవ సేవకులు బోధని బుద్ధి చెప్పుచున్నప్పుడు వారిలో ఉన్న దేవుని రాజ్యాన్ని, వారిలో ఉన్న పరలోకంలో ఉన్న ప్రభువుని చూడాలి. ఒక చిన్న తీర్మానానికి రండి. ఒక చిన్న తీర్మానానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఒక చిన్న తీర్మానానికి రండి. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నిత్య ఆశ్రయదుర్గమైన దేవా, ఇంతవరకు ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుని బట్టి స్తోత్రం. మీ ఆలోచనలను మీ బిడ్డలు మీరు తోడుకుని వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. మీ మందిరానికి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియపరిచారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు నీ దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవక్తని విషయంలో జాగ్రత్త అని మాట్లాడారు. ఈ మాటల్ని మా హృదయాల్లో స్థిరపరచండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. మేము మీ మందిరానికి వచ్చి చూడవలసింది ఏంటో తెలియపరిచారు. మేము మీ వైపే చూడాలని, మేము మీ వైపే దృష్టి ఉంచి విశ్వాసులకు కర్తవ్యాన్ని కొనసాగించు యేసువైన నీ వైపు చూస్తూ నడవాలని మాట్లాడారు. రెండవదిగా, పరలోకంలో మాదిరిగా భూమి మీద ఉండి బుద్ధి చెప్పుచున్న దైవ సేవకుల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని మాట్లాడారు. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి.
తిరిగి వెళ్ళి చూడండి, నీ బిడ్డలతో మీ సన్నిధి ఉంచండి. ఈ వారమంతా చేర్చున్న చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, పాడి పంట, చదువుల రంగాలలో మీ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో ఆశీర్వదించి గణపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరిచి ముందు అన్నడు వెళ్ళని నూతనమైన మార్గాలు నడిపించి ఈ మొదటి ఆరాధన ఇంతవరకు జరిగించారు. ఫేస్బుక్, యూట్యూబ్ అయ్యా లైవ్ ద్వారా వీక్షిస్తున్న అనేకులు మీరు దర్శించండి. ఈ మాటల ద్వారా మీ వైపు త్రిప్పి మీ ఉన్నతమైన మార్గాల్లో నడిపించమని, మా అందరికీ ప్రభువా నీ మందిరంలో ఎలా బ్రతకాలో నేర్పించి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిత్యము సకల కోటి పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డలకు, లైవ్ ద్వారా మైక్ యంత్రం ద్వారా వీక్షించి ఆలకించిన ప్రతి బిడ్డలకు నా దేవుని సన్నిధి కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో ఆరాధన ముగించబడింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీలో